అగ్రరాజ్యం అమెరికా ఈ నెల 10వ తేదీన శుక్రవారం నాడు రష్యా చమురు వ్యాపారంపై ఆంక్షలు విధించింది. అప్పుడు 183 ట్యాంకర్లు ఇటు ఇండియాతో పాటు అటు చైనాకు ఎగుమతి చేయాల్సి ఉంది. అమెరికా కఠినమైన ఆంక్షలు విధించడంతో ఈ ఆర్డర్లను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈ నెల 19వ తేదీలోగా పదవి నుంచి దిగిపోతున్న అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ రష్యాకు చెందిన 2 అతిపెద్ద చమురు కంపెనీలు గాజ్ప్రోమ్ నెఫ్ట్, సర్గుప్టెప్నెగ్నాస్లతో పాటు రష్యాకు చెందిన ఇన్సూరెన్స్ కంపెనీలు ఇతర రష్యాకు చెందిన చమురు రంగాలపై ఆంక్షలు విధించారు. తాజాగా రష్యాపై విధించిన ఆంక్షల వల్ల రష్యాకు చమురు ఎగుమతుల వల్ల వచ్చే రెవెన్యూకు భారీ గండి పడే ప్రమాదం ఉంది. మాస్కోకు మరోమారు పాశ్చాత్య దేశాల సత్తా ఏంటో తెలిసొచ్చింది. తాజా ఆంక్షల వల్ల యుక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధానికి కావలసిన నిధులకు గండి పడుతుందని అమెరికా ప్రభుత్వం భావిస్తుంది. తాజాగా రష్యా ప్రకటించిన ఆంక్షల వల్ల రష్యా చమురు వ్యాపారం మాత్రం దెబ్బతింటుంది. కాగా రష్యా నుంచి పెద్ద పెద్ద ఓడలు ముడి చమురు తీసుకుని ఇండియాతో పాటు చైనాకు డెలివరీ చేస్తుంటాయి. ఇదిలా ఉండగా రష్యా యుక్రెయిన్పై ఫిబ్రవరి 24, 2022లో యుద్ధానికి శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు రష్యాపై పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడం మొదలెట్టాయి. అయితే ఈసారి మాత్రం అమెరికా రష్యా ఆయిల్తో పాటు షిప్పింగ్ సెక్టార్పై గురిపెట్టింది. దీనివల్ల ఇండియా చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రస్తుతం ఇండియా రష్యా చమురు దిగుమతులపైనే పెద్ద ఎత్తున ఆధారపడుతోంది. కాగా రష్యాపై ఆంక్షలు విధించడంతో రష్యా కూడా ఇండియాకు భారీ డిస్కౌంట్తో చమురు సరఫరా చేస్తోంది. తాజా పరిణామాలపై రష్యా ఎలా స్పందిస్తుంది, అలాగే ధరలు ఎలా నిర్ణయిస్తుందనే అంశాలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. అమెరికా తాజా ఆంక్షలపై క్రెమ్లిన్ స్పందించింది. తమపై విధించిన ఆంక్షల వల్ల గ్లోబల్ మార్కెట్లు రిస్కులో పడుతాయని, మార్కెట్లో వ్యతిరేక ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని రష్యా అధికారులు తెలిపారు. ఇక ఇండియా విషయానికి వస్తే ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా మార్చి 2వ వారం నుంచి ఖచ్చితంగా ఆంక్షల ప్రభావం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక షిప్పింగ్ కంపెనీలపై ఆంక్షలు విధించడం వల్ల చమురు శుద్ధి కంపెనీలు అలాంటి ఓడలకు చమురు డెలివరీ ఇవ్వడానికి నిరాకరిస్తాయి. జనవరి 10వ తేదీ కంటే ముందే బుకింగ్ చేసుకున్న వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండవు. అంతకంటే ముందు బుక్ చేసుకున్న ఆర్డర్లు మార్చి 12లోగా డెలివరీ అవుతాయి. అటు తర్వాత ఇండియా రష్యాతో కాంట్రాక్టు కొనసాగుతుందా లేదా అనేది తెలియడం లేదు. ఎందుకంటే రష్యాపై విధించిన ఆంక్షల జాబితాలో ఇండియా లేదని చెబుతున్నారు. కాగా న్యూఢిల్లీ మాత్రం అమెరికా విధించిన ఆంక్షలను తూచా తప్పకుండా పాటించాలని చూస్తోంది. లేదంటే మరోమారు అమెరికా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఇండియా కూడా భయపడుతోంది. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం చూస్తే అమెరికా గతంలో ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు విధించాయి. ఇండియా ఆయిల్ ట్యాంకర్ కంపెనీలను తప్పించి మిగిలిన కంపెనీల ట్యాంకర్లతో చమురు దిగుమతి చేసుకునేవి. అయితే ఇండియా రష్యా చమురు వాణిజ్యంపై తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చు. మార్చి వరకు పర్వాలేదు. అటు తర్వాత ఇండియా రష్యా నుంచి చమురు దిగుమతి కాకపోవచ్చునని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల ఇండియాకు పెద్ద ఇబ్బంది కూడా లేదు. ఎందుకంటే మార్కెట్లో కేవలం రష్యానే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఇండియాకు చమురు దిగుమతి చేసుకునే అవకాశాలున్నాయి. కాగా చమురు వినియోగంలో ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే 3వ స్థానంలో ఉంది ఇండియా. దేశీయ అవసరాలకు కావలసిన చమురులో 85% దిగుమతిపై ఆధారపడాల్సి ఉంటుంది. యుక్రెయిన్తో యుద్ధం మొదలు కావడానికి ముందు రష్యా ఇండియాకు స్వల్పంగా ముడి చమురు ఎగుమతి చేసేది. యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఇండియాకు రష్యా డిస్కౌంట్లో చమురు విక్రయిస్తోంది. దీనికి కారణం పాశ్చాత్య దేశాలు రష్యా చమురుపై ఆంక్షలు విధించడమే. గతేడాది అంటే 2024లో ఇండియా కావలసిన ముడి చమురులో రష్యా 38% చమురు అవసరాలను తీర్చింది. తాజాగా అమెరికా రష్యాకు చెందిన సుమారు 102 ట్యాంకర్లపై ఆంక్షలు విధించింది. 2024లో ప్రస్తుతం ఆంక్షలు విధించిన ట్యాంకర్లు 530 మిలియన్ బ్యారెల్స్ను రష్యా ఎగుమతి చేసింది. వాటిలో చైనాకు 300 మిలియన్ బ్యారెల్స్, మిగిలిన 230 మిలియన్ బ్యారెల్స్ను ఇండియాకు ఎగుమతి చేసింది. దీంతో రష్యా ఇక నుంచి ఆంక్షలు విధించని ట్యాంకర్ల ద్వారా ఇండియాకు, చైనాకు డెలివరీ చేస్తుంది. ప్రస్తుతం రష్యా ఆంక్షలు విధించని ట్యాంకర్ల ద్వారా తమ చమురు ఎగుమతులను పెంచుకోవాలని చూస్తోంది. అయితే ప్రస్తుతం రష్యన్ చమురు సరఫరా చేయడానికి ట్యాంకర్లు కూడా అందుబాటులో లేవు. దీంతో చమురు రవాణా ఛార్జీలు పెరిగిపోతాయి. భారం పెరిగిపోవడం వల్ల ఇండియాకు వచ్చే డిస్కౌంట్లు తగ్గొచ్చు. రష్యా చమురు అందుబాటులో లేకపోతే ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ నుంచి దిగుమతి చేసుకోవాలని చూస్తోంది ఇండియా. రష్యా నుంచి చమురు సరఫరా తగ్గిపోతే ప్రత్యామ్నాయంగా పెద్ద మొత్తంలో ముడి చమురు అందుబాటులో ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
యుక్రెయిన్ యుద్ధానికి ముందు ఇండియా, ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈలు పెద్ద ఎత్తున ముడి చమురు ఎగుమతి చేసేవి. ప్రస్తుతం రష్యా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం ఇరాక్ 2వ స్థానంలో, సౌదీ అరేబియా 3వ స్థానంలో, యుఏఈ 4వ స్థానాన్ని ఆక్రమించాయి. కాగా రష్యా చమురు సరఫరా చేయడానికి పాశ్చాత్య దేశాల ఓడలతో పాటు ఇన్సూరెన్స్ సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో గ్లోబల్ మార్కెట్లో రష్యా హవా తగ్గిపోతోంది. రష్యా చమురు ధరను పూర్తిగా తగ్గించాలనేది అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల ఆలోచనగా కనిపిస్తోంది. బ్యారల్ $60 పరిమితం చేస్తే రష్యాకు చమురు ద్వారా వచ్చే రెవెన్యూకు గడ్డి కొట్టాలనేది అగ్రరాజ్యం ఆలోచనగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ నెల 20న అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన వచ్చిన తర్వాత రష్యాపై ఎలాంటి ఆంక్షలు విధిస్తారో వేచి చూడాల్సిందే.